అసెంబ్లీ సమావేశాల నిర్వహణ మీద ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈ సమావేశాలను మార్చి 16 నుంచి మార్చి 30వ తేదీ వరకు నిర్వహించాలని బీఎస్సీ సమావేశంలో నిర్ణయించారు. ఇవాళ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమయ్యాయి. మార్చి 17-18న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద చర్చ, సీఎం సమాధానం ఉంటుంది. మార్చి 19న ఉగాది పండుగ సందర్భంగా అసెంబ్లీకి సెలవు ఇస్తారు. మార్చి 20వ తేదీన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అసెంబ్లీ రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెడతారు. ఇక మార్చి 23 నుంచి వివిధ శాఖల పద్దుల మీద చర్చలు ప్రారంభమవుతాయి. మార్చి 30వ తేదీన బడ్జెట్ ఆమోదం పొందిన అనంతరం సభ నిర్వధిక వాయిదా పడుతుంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నిర్వహణ మీద ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈ సమావేశాలను మార్చి 16 నుంచి మార్చి 30వ తేదీ వరకు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. ఇవాళ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమయ్యాయి. మార్చి 17-18న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద చర్చ, సీఎం సమాధానం ఉంటుంది. ఇక మార్చి 19న ఉగాది పండుగ సందర్భంగా అసెంబ్లీకి సెలవు ఉంటుంది. మార్చి 20వ తేదీన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెడతారు. మార్చి 23 నుంచి వివిధ శాఖల పద్దుల మీద చర్చలు ప్రారంభమవుతాయి. మార్చి 30వ తేదీన బడ్జెట్ ఆమోదం పొందిన అనంతరం సభ నిర్వధిక వాయిదా పడుతుంది. డ్రగ్స్ నియంత్రణపై రేవంత్ ప్రభుత్వం సీరియస్ గా పనిచేస్తోందన్నారు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. డ్రగ్స్ కేసుల్లో ఇప్పటికే చర్యలు తీసుకుంటూ కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు. విదేశాల నుంచి డ్రగ్స్ సరఫరా అవుతున్న నేపథ్యంలో కొందరు యువకులు బానిసలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సాముయేల్ హిందువులపై ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలను గౌరవించే సెక్యులర్ సిద్ధాంతాలతో ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ హిందూ మతాన్ని తక్కువ చేస్తోందని, కొందరు కావాలనే ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల మందుల సాముయేల్ గారు ఒక మీటింగ్ లో మాట్లాడుతూ కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. దాని మీద కొంతమంది మిత్రులు మతపరమైనటువంటి సమస్యగా మాట్లాడటం జరుగుతుంది. కానీ మందుల సాముయేల్ గారే ప్రెస్ మీట్ పెట్టి తనకి అటువంటి ఉద్దేశం లేదని, ఆ రకంగా మాట్లాడలేదని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా నేను మరొకసారి కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలే సెక్యులరిజం అంటే అన్ని మతాలని గౌరవించటం, హిందూ మతానికి సంబంధించిన ప్రజల్ని కానీ మతాన్ని కానీ, అదే రకంగా ముస్లింలు కానీ, క్రిస్టియన్స్ కానీ, సిక్కులు కానీ ఎవరికి నచ్చినటువంటి మతాన్ని స్వీకరించడానికి, దాన్ని ఆరాధించడానికి రాజ్యాంగం అవకాశం ఇచ్చింది. ఇటీవల